హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫైనల్ అకౌంట్స్ టాపిక్ చెప్పుకుందాం. ఫైనల్ అకౌంట్స్ యొక్క కాన్సెప్ట్ చెప్పుకుందాం. సో ఏఎఫ్ఎం వాళ్ళ కోసం సెకండ్ యూనిట్ నుంచి ఫైనల్ అకౌంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో ఈ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇవాళ కాన్సెప్ట్ చెప్పి ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాత మనము దీనిపైన ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో అసలు ఫైనల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఫైనల్ అకౌంట్స్ దేనికోసం యూజ్ చేస్తారు, అసలు ఫైనల్ అకౌంట్స్ ఎందుకోసం యూజ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియో ఇస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి అర్థమవుతుంది, మీకు ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో అసలు ఫైనల్ అకౌంట్స్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఇట్ ఈస్ ద ఈజీ టాపిక్ ఇన్ ద అకౌంటింగ్. ఓకే. సో అసలు ఫైనల్ అకౌంట్స్ పర్పస్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ బిజినెస్కి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ బిజినెస్కైనా ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ఏ బిజినెస్కైనా ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ పర్పస్ ఏంటంటే ఏ బిజినెస్కైనా ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి, మన బిజినెస్కి ప్రాఫిట్ వచ్చిందా లేదా, సెకండ్ క్వశ్చన్ ఏంటి, మన బిజినెస్ ఫినాన్షియల్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, మన యొక్క కెపాసిటీ ఎలా ఉందని చెప్పేసి ఈ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో మెయిన్గా ఏంటి, ప్రాఫిట్ వచ్చిందా లేదా, బిజినెస్ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది. సో ఈ 2 క్వశ్చన్స్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ కోసం మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. అర్థమైందా. ఈ 2 క్వశ్చన్స్ కోసమే మనము ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. సో మొత్తానికి ఫైనల్ అకౌంట్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే, సో ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, అలాగే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనము ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ వీడియోలో బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా నేర్చుకుందాం. ఒకటేసారి మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ మొత్తం కాన్సెప్ట్ని ఒక ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో మీరు ఫస్ట్ అయితే ఈ వీడియో మంచిగా క్లారిటీగా వినండి, అర్థమయ్యేటట్టు 2-3 సార్లు విన్నారనుకో నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఈ క్లారిటీకి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ వీడియో ప్రాబ్లం చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మన ఫైనల్ అకౌంట్స్లో ఫ్లో ఎట్లుంటుందంటే ఒక ఫిక్స్డ్ ఫ్లో ఉంటుంది. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేస్తాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ చేస్తాం. సో ఈ వీడియోలో మనం ట్రేడింగ్ అకౌంట్ అండ్ పిఎల్ అండ్ అకౌంట్ చూసుకుందాం. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఏ ప్రాబ్లం అయినా కానీ ఫైనల్ అకౌంట్స్లో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ పిఎల్ అండ్ అకౌంట్ చేసినాం అనుకో, తర్వాత ఏం చేయాలంటే క్వశ్చన్లో ఏమి ఇస్తాడు మనకు, కంపెనీ నేమ్ ఇస్తాడు. ఏ కంపెనీకి మనం ఏ బిజినెస్కి మనము ఈ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ కంపెనీ ఇస్తాడు, ఆ నేమ్ ఇస్తాడు. అలాగే ఏ ఇయర్కి ఇస్తున్నామో ఆ ఇయర్ కూడా ఇస్తాడు. ఓకే. సో ఆ ఇయర్ ఆ కంపెనీ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఏమని రాయాలి ఇక్కడ హెడ్డింగ్, ట్రేడింగ్ అండ్ పిఎల్ అండ్ అకౌంట్ ఆఫ్ XYZ కంపెనీ ఫర్ ద ఇయర్ ఎండింగ్ సో అండ్ సో అని చెప్పేసి ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఈ హెడ్డింగ్ రాసిన తర్వాత ఇట్లా బాక్స్ గీసుకొని పర్టికులర్స్ అమౌంట్ అమౌంట్ రాసుకోవాలి. ఓకే. సో ఇట్లా మొత్తం అన్ని 1 2 3 4 5 6 కాలమ్స్ గీసుకోవాలి. ఇక్కడ ఉన్నట్టే పర్టికులర్స్ అమౌంట్ ఇది డెబిట్ సైడ్, పర్టికులర్స్ అమౌంట్ ఇది క్రెడిట్ సైడ్. ఇక్కడ పైన మెన్షన్ చేస్తా చూడండి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ఓకే. సో ఇట్లా 2 సెక్షన్స్ గీసుకోవాలి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. ఓకేనా. సో ట్రేడింగ్ అకౌంట్లో అయినా కానీ పిఎల్ అండ్ అకౌంట్లో టూ సెక్షన్స్ ఉంటాయి, డెబిట్ సెక్షన్ క్రెడిట్ సెక్షన్. ఓకేనా. సో ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇట్లా బాక్స్ మంచిగా క్లారిటీగా మంచిగా నీట్గా గీసుకోవాలి, క్లారిటీగా మంచిగా అర్థమయ్యేటట్టు ఎగ్జామ్ దిద్దేవాడికి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ రాకుండా మంచిగా నీట్గా స్ట్రక్చర్ అనేది బాక్స్ స్ట్రక్చర్ అనేది నీట్గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత సో ఇప్పుడు చూసుకుంటే అసలు ట్రేడింగ్ అకౌంట్ పర్పస్ ఏందో చూసుకుందాం, తర్వాత పిఎల్ అండ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రాస్ ప్రాఫిట్ అన్న రావడానికి, గ్రాస్ లాస్ అన్న రావడానికి మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏమేమి ఉంటాయి చూసుకుందాం. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఏమేమి ఉంటాయి, మొత్తం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, డైరెక్ట్గా గూడ్స్కి రిలేటెడ్ ఉంటాయి కదా, ఆ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి అంటారు. సో డైరెక్ట్ ఎక్స్పెన్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో 2 ఓపెనింగ్ స్టాక్, 2 పర్చేజెస్, అలాగే ఒకవేళ పర్చేజెస్ తర్వాత పర్చేజ్ రిటర్న్స్ ఉంటే ఇక్కడ పర్చేస్ కింద లెస్ అని పెట్టేసి ఇక్కడ డిడక్ట్ చేయాలి, టోటల్ అమౌంట్ ఇక్కడ రాసేయాలి. సో ఇన్నర్ కాలంలో డిడక్షన్స్ ఉన్నటి, ఈ ఇన్నర్ కాలంలో రాసుకొని డిడక్షన్ చేసుకొని ఫైనల్ అమౌంట్ అవుటర్ కాలంలో రాసుకోవాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ 2 వేజెస్, 2 క్యారేజ్ ఇన్వర్డ్స్. ఓకే. సో ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవన్నీ రాసుకొని మనకు ఒకవేళ డిడక్షన్స్ ఉంటే ఇన్నర్ కాలంలో వేసుకొని తర్వాత అవుటర్ కాలంలో ఫైనల్ అమౌంట్ రాసేయాలన్నమాట. ఓకే. తర్వాత ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో ఏముంటాయి, ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే. ఏంటి,
సేల్స్ ఉండొచ్చు, క్లోజింగ్ స్టాక్ ఉండొచ్చు అనమాట. ఓకే. సో సేల్స్‌లో ఏంటి, సేల్స్ రిటర్న్స్ ఉంటాయి కదా! ఆ సేల్స్ రిటర్న్స్ ఇక్కడ లెస్ రిటర్న్ ఇన్వర్స్ అని చెప్పేసి రాసుకోవాలి. లెస్ రిటర్న్ ఇన్వర్స్ అని చెప్పి రాసుకొని ఇక్కడ డిడక్షన్ చేసుకొని ఇన్నర్ కాలమ్‌లో డిడక్షన్ చేసుకొని ఔటర్ కాలమ్‌లో రాసేయాలి ఫైనల్ అమౌంట్. సో ఇవి 2 ఉన్నాయి కదా! క్లోజింగ్ స్టాక్ అలాగే బై సేల్స్. మీరు ఇది గుర్తుంచుకోవాలి. క్రెడిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ రాసినా గానీ బైతోని స్టార్ట్ అవ్వాలి. డెబిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ రాసినా గానీ 2 తోని స్టార్ట్ అవ్వాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే. సో తర్వాత ఏం చేయాలి, ఈ 2 అమౌంట్స్ ఔటర్ కాలమ్స్ ఉన్నాయి కదా! 2 అమౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ చేయాలి. టోటల్ చేసుకొని దేంట్లో ఏది ఎక్కువుంటే అదే ఇక్కడ టోటల్‌లో రాసేసుకోవాలి. అంటే ఒకవేళ మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువుందనుకో, క్రెడిట్ సైడ్ అమౌంట్, డెబిట్ సైడ్ అమౌంట్ 2 టోటల్ సేమ్ రాయాలి. రాసేసి ఒకవేళ మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువుంటే మనకేందంటే గ్రాస్ ప్రాఫిట్ వచ్చినట్టు. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువుంటే క్రాస్ లాస్ వచ్చినట్టు. ఓకేనా? సో మనకిక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చిందనుకుందాం. సో ఇక్కడ టోటల్ రాసేసినాం, ఇక్కడ టోటల్ రాసేసినాం. సో ఏదైతే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటది కదా! ఎంతైతే డెబిట్ సైడ్‌కి అది ఎంత తక్కువుందో అది ఇక్కడ రాసేయాలి బ్యాలెన్స్ అమౌంట్. దాన్నే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. అందుకని ఇక్కడ టు గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఇక్కడ రాసుకుందాం. అంటే 2 బ్యాలెన్స్ చేసేయాలన్నమాట. 2 ఈక్వల్ వచ్చేటట్టు చేసేయాలి. ఇక్కడ ఎంతైతే తక్కువ ఉందో ఇక్కడ అంత రాసేస్తే అది గ్రాస్ ప్రాఫిట్ లాగా ట్రీట్ చేయాలి మనం. దాన్ని క్యారీ డౌన్ అంటాం. అందుకని ఇక్కడ సీడీ అని పెట్టినా. ఓకే. ఎప్పుడైతే క్రెడిట్ సైడ్ ఎక్కువొస్తే ఇక్కడ 2 టోటల్ సేమ్ రాసి, ఎంతైతే తక్కువుందో డెబిట్ సైడ్ అంత ఇక్కడ రాసేస్తే టు గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పేసి అనుకుంటాం. ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువొచ్చిందనుకో, అప్పుడు క్రెడిట్ సైడ్ ఇక్కడ ఏం రాస్తాం? బై గ్రాస్ లాస్ అని రాసేసి, ఇక్కడ క్యారీ డౌన్ రాస్తాం. అట్లనమాట. ఓకే. సో ఇదేననమాట ట్రేడింగ్ అకౌంట్. మనకు గ్రాస్ ప్రాఫిట్ అనొస్తది. టు లేకపోతే గ్రాస్ ప్రాఫిట్ అనొస్తది. గ్రాస్ లాస్ అనొస్తది. అర్థమైందా? సో మనం ఇవి 2 ఫైండ్ ఔట్ చేయడం కోసమే ఈ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత పీఎల్ అండ్ అకౌంట్. ఇప్పుడు పీఎల్ అండ్ అకౌంట్ చూసుకుంటే ఏంటంటే, పీఎల్ అండ్ అకౌంట్ అసలు దేనికి యూజ్ చేస్తామంటే, మనకు అకౌంట్‌కి నెట్ ప్రాఫిట్ వచ్చిందా, మన బిజినెస్‌కి నెట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది, నెట్ లాస్ ఎంతొచ్చిందని చెప్పేసి ఫైండ్ ఔట్ చేయడానికే ఈ పీఎల్ అండ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తామన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసి, దాంట్లో వచ్చిన గ్రాస్ ప్రాఫిట్ అన్నా తీసుకొని, లేకపోతే గ్రాస్ లాస్ అన్నా తీసుకొని, అది పీఎల్ అండ్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నమాట. ఒకవేళ ట్రేడింగ్ అకౌంట్‌లో మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తే అది పీఎల్ అండ్ అకౌంట్‌కి క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. అందుకనే మనకు పైన ఇక్కడ ఏమొచ్చింది అనుకున్నాం, ట్రేడింగ్ అకౌంట్‌లో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది అనుకున్నాం. అందుకని ఇక్కడ ఏంటి, బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్. అక్కడ ఎంతైతే మనకు వచ్చిందో ఆ ఫిగర్ ఇక్కడ రాసేసుకోవాలి. ఓకే. సో అదన్నమాట. సో మనం అసలు పీఎల్ అండ్ అకౌంట్ ఎందుకు ఫైండ్ ఔట్ చేస్తామో అర్థమైందా? నెట్ ప్రాఫిట్ అన్న రావడానికి, నెట్ లాస్ అన్న రావడానికి ఫైండ్ ఔట్ చేస్తామన్నమాట. ఐదర్ నెట్ ప్రాఫిట్ రావచ్చు, ఐదర్ నెట్ లాస్ రావచ్చు అన్నమాట. ఐదర్ నెట్ లాస్ అనేది రావచ్చు. సో వాటి యొక్క వాల్యూ ఫైండ్ ఔట్ చేసుకోవడం కోసమే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేస్తామన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకు పీఎల్ అండ్ అకౌంట్‌లో, పీఎల్ అండ్ అకౌంట్ అంటే ఏం లేదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే. ఓకే. సో పీఎల్ అండ్ అకౌంట్‌లో కూడా మనకి ఇక్కడ ఏముంటాయి, డెబిట్ సైడ్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఏమేమి ఉంటాయి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్‌లో, టు సాలరీస్, టు రెంట్, టు ఇన్స్యూరెన్స్, టు ఇంట్రెస్ట్, టు డిప్రిసియేషన్, టు అదర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నా ఇక్కడ రాసేసుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఏముంటది నెక్స్ట్ క్రెడిట్ సైడ్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంది, డైరెక్ట్‌గా గూడ్స్‌కి రిలేటెడ్ గానివి, డైరెక్ట్‌గా అంటే ఇండైరెక్ట్‌గా రిలేటెడ్ అయ్యేటి ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో నెక్స్ట్ క్రెడిట్ సైడ్ చూసుకుంటే ఏముంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ ఉంటది. అలాగే అదర్ ఇన్కమ్స్ ఉంటాయి. కమిషన్ రిసీవ్డ్ ఉంటది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటది. అలాగే ఇంట్రెస్ట్ కూడా రిసీవ్డ్ ఉంటది. ఇవన్నమాట. ఓకే. సో ఇందులో ఏముంటాయి, అదర్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే. సో ఇదన్నమాట పీఎల్ అండ్ అకౌంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ టోటల్ చేసుకోవాలి రెండిటి సైడ్. ఏది ఎక్కువ ఉంటే అది కింద టోటల్‌లో రాసేసుకుంటే ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందనుకో, ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ వస్తది. అదే డెబిట్ సైడ్ ఎక్కువ ఉందనుకో, ఇక్కడ మనకు నెట్ లాస్ వస్తది. సపోజ్ మనం ఇక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ టు నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని చెప్పేసి ఇక్కడ రాసేసుకున్నాం బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే. సో ఇక్కడ ఒకవేళ మనకు క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ సో అండ్ సో అమౌంట్ వచ్చింది. అది కూడా ఇక్కడ రాసేసి దీనికి ఎంత తక్కువ ఉందో అంత ఇక్కడ రాసేసుకోవాలి బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే. ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీకు మంచి క్లారిటీగా అర్థమైపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను అమౌంట్ రాలేదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఒక 2 సార్లు వింటే అది మంచిగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. మనకేమొస్తది, నెట్ ప్రాఫిట్ అనేది వచ్చేస్తది. సో ఇది బ్యాలెన్స్ షీట్‌లకి మూవ్ చేసుకుంటాం, ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. ఇదన్నమాట మనకి ప్రొఫార్మా ఇంతే. సో ఇక్కడ మనం ఏంటి డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇక్కడ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్,
ఈడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈడ అదర్ ఇన్కమ్స్. ఓకే, ఇదన్నమాట. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ సెమ్ వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన సబ్జెక్ట్ వైజ్. అలాగే జర్నల్ ఎంట్రీస్ యొక్క వీడియో, అలాగే వాటి యొక్క కాన్సెప్ట్, ఇవన్నీ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్, అలాగే వాట్సాప్ లింక్ ఉంటుంది, కమ్యూనిటీ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలాగే ఏంటంటే మన ఛానల్ ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ వీడియో.